హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. గోధుమ రవ్వతో ఎప్పుడూ చేసుకునే ఉప్మా కాకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసులు గోధుమ రవ్వతో చేస్తున్నాను. 2 గ్లాసులు గోధుమ రవ్వకి 3.5 గ్లాస్ వాటర్ పడతాయి. మీరు గోధుమ రవ్వ ఇలా డైరెక్ట్గా కుక్కర్లో ఉడికించకుండా ఒకసారి నెయ్యిలో వేపించుకుని అయినా కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు. వాటర్ పోసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నెయ్యిలో వేపించుకుని చేసుకుంటే ఆయిల్ వేసుకోక్కర్లేదు. మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్రెషర్ అంతా పోయి కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఉడకబెట్టుకున్న గోధుమ రవ్వ చల్లారిలోపు తాలింపు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి. ఈ గోధుమ నూక నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 4-5 ఎండుమిరపకాయలు వేసుకుని ఒకసారి కలుపుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అల్లం 2-3 నిమిషాలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. జీడిపప్పుని ఇష్టపడే వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తాలింపు ఇలా వేగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. పులిహోర కాబట్టి పసుపు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 5-6 నిమిషాలు ఇలా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న గోధుమ నూకను కూడా వేసుకోండి. గోధుమ నూకను వేసుకున్నాక ఒకసారి బాగా మొత్తం కలిసేలా కదుపుకోండి. మొత్తం గోధుమ నూక అంతా తాలింపులో కలిసిపోయిన తర్వాత 4-5 నిమ్మకాయలను కట్ చేసుకుని రసం తీసుకుని పిండుకోండి. నిమ్మకాయ రసం వేసుకున్నాక మొత్తం కలుపుకుని 2-3 నిమిషాలు ఉంచుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ నూక నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.